నమస్తే అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలో ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వారి పార్టీ వేరు, మా పార్టీ వేరు, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం లాగా. ఇప్పుడు అరవింద్ గారు అన్న దాని గురించి డిస్కషన్ పెట్టినరు. అరవింద్ గారు తన అభిప్రాయం చెప్పిండు. ఆయన సొంత అభిప్రాయం ఉండొచ్చు, అది పార్టీ లైన్ కాదు కదా. అయితే మేము అంటున్నది ఏంటంటే, పాలనలో కలిసి వస్తే అవకాశాలు మంచిగా ఉంటాయి, ఇద్దరిలో సమన్వయం ఉంటుంది. ఆ సమన్వయం ద్వారా ప్రభుత్వంలో మంచి పనులు జరుగుతాయి, ఫాస్ట్ గా జరుగుతాయి, జరిగే అవకాశం. మీరు చెప్పారు ఇంతకుముందు చాలా కార్యక్రమాలు మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ కాంబినేషన్ లో మంచిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని. RRR కానీ లేదనుకుంటే ఇప్పుడు అక్కడ కొంపల్లి దగ్గర బ్రిడ్జెస్ కానీ ఆ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు జరిగే కార్యక్రమాల కోసం, సమన్వయం కోసం మీరు అందరు కలిసి రండి, కలిసి వస్తే పనులు జరుగుతాయి అని చెప్పిండు. అది కూడా ఏంటంటే, అంతకంటే ముందు మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా నిధులు ఇచ్చిర్రో గుజరాత్కి ఆ విధంగా ఇవ్వండి అని అంటే అట్లా జరగదు. ఆ రకంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ మరి మీరు అడుగుతున్నది ఎక్కువ. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన రకంగా ఇవ్వడం మొదలు పెడితే మీరు అడిగే దాంట్లో సగం కూడా రావు, మరి నేను ఇచ్చే దాంట్లో సగం కూడా రావు. ఇప్పుడు కనుక మీరు అట్లా కాదు, మీరు నాతో కలిసి రండి, కలిసి వస్తే సమన్వయంతో పనిచేద్దాము, అభివృద్ధి చేద్దాము రెండు రకాలుగా. ఇంకొకటి అండి, నరేంద్ర మోడీ గారు ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల అభివృద్ధి చెందుతనే మేము ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో వికసిత భారత్ లక్ష్యంగా 2047 వరకు, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఓన్లీ భారతదేశం వితౌట్ రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అందుకనే రాష్ట్రాలు కూడా కలిసి రావాలి, బాధ్యత తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కానీ ఈ రాజకీయము అంటే మేము ఒకవైపు చాలా స్పష్టంగా చెప్తున్నాము, గడిచిన 10 సంవత్సరాల దుష్పరిపాలన అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు. ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పాలన అసమర్థ పాలన అని చెప్పిండు. ఈ తెలంగాణకు వచ్చే కంటే ముందే వారు ఎక్స్ లో ఒక ట్వీట్ చేసిండు. ఈ దుష్పరిపాలన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ దుష్పరిపాలన, అసమర్థ పాలన ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అని చెప్పడం జరిగింది. కనుక తెలంగాణ బీజేపీ వైపు చూస్తుందని చెప్పి వారు ట్వీట్ చేయడం జరిగింది. ఈ అసమర్థ పాలన, దుష్పరిపాలన వీళ్లతో మాకెందుకు పొత్తండి? మేము 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాము, కేంద్రంలో 3 సార్లు అధికారంలో ఉన్నాము. ఈ అవినీతి పరులని, అక్రమాలు చేసేటోళ్ళని, కమిషన్లు తీసుకునేటోళ్ళని తెచ్చి మా దగ్గర ఎందుకు పెట్టుకుంటాము? మేము వాళ్ళని ముందల పెట్టి మేము ప్రజల దగ్గరికి ఎందుకు పోతాము? మాకు ఆ సత్తా ఉంది, ప్రజల దగ్గర మేము పోయే సత్తా ఉంది, మాకు ఒక యంత్రాంగం ఉంది, సిద్ధాంతం ఉంది, అన్ని ఉన్నాయి. ప్రజాదరణ ఉన్న లీడర్ లేడు సార్. నేను ఈ సిద్ధాంతానికి నేను చాలా బద్ద వ్యతిరేకం. లీడర్ లేడు అని చెప్పి ఏదైతే మీరు చాలా మంది చెప్తా ఉంటారు, మీరు ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లీడర్ ఎవరో మీరు చెప్పండి. మేము ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అంత సమర్థవంతమైన కేజ్రీవాల్ గారు ఉన్నారు కదా, ఎవరో లీడర్ చెప్పండి. మొన్న జరిగిన ఒరిస్సా ఎన్నికల లోపల నవీన్ పట్నాయక్ గారు అజేయ శక్తిగా ఉన్నాడు. ఎవరు లీడర్ చెప్పండి? ఇక్కడ కూడా లీడర్ మోడీ గారే, తెలంగాణలో కూడా మోడీ గారు. అప్పుడు 2028 నాటికి 79, 80 వస్తాయి కదా సార్. 79 వస్తాయా, 80 వస్తాయా, 100 వస్తాయా కాదు. మోడీ గారు ఉన్నంత వరకు మోడీ గారే నాయకుడు. మోడీ గారిని చరిస్మా ద్వారానే మేము అధికారంలోకి వస్తున్నాము, చూస్తున్నాము. మేము చేస్తున్న కార్యక్రమాలు కూడా కదా అండి. మేము నాట్ ఓన్లీ మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఎజెండా చూస్తున్నారు కదా ప్రజలు, అందుకనే హక్కున చేర్చుకుంటున్నారు కదా. మీరు ఎక్కడన్నా ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల లోపల ఒక్క దగ్గర చూపించండి, కాంగ్రెస్ పాలన జరుగుతున్న, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలు రెండోసారి రిపీటెడ్ గా అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా? అంటే మీ అసమర్థ పాలన, అవినీతి పాలన తెలుస్తూనే ఉంది కదా. రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇక్కడ కూడా రాదు. తెలంగాణలో ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నాడో, ఒక అహంకారపూరితంగా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి ఏదైతే అహంకారపూరిత ప్రకటనలు చేస్తున్నాడో ఎందుకు వస్తుందండి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి అధికారంలోకి ఎందుకు వస్తుంది? ఏం చేసిరని వస్తుంది? వీళ్ళు చెప్పిన గ్యారంటీలను అమలు అవుతున్నాయని వస్తున్నాయా, లేదనుకుంటే అవినీతి లేకుండా ఎట్లా వస్తుంది? ఎందుకు వస్తుంది? కనుక మాకు ఏమి రేవంత్ రెడ్డి గారితో పని లేదు, అవసరం లేదు. ఈ అవినీతి పార్టీలు మాకు అవసరం లేదు, అవినీతి నాయకులు అవసరం లేదు. మా దగ్గర స్పష్టమైన నరేంద్ర మోడీ ఎందుకు అంటున్నారు? రండి, కలిసి అధికారులాగా టచ్ లో కాదండి, అభివృద్ధి చేద్దాము, అభివృద్ధిలో కలిసి రండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. జుడేరావు అంటే మీరు విపరీతార్థాలు తీసుకుంటే మమ్మల్ని ఏం చేయమంటావు? కాదండి, నేనేమంటున్నానంటే, ఒకవేళ అటువంటి చర్చలే జరిగి అటువంటి పిలుపులే ఇస్తే బహిరంగ వేదిక మీద ఎందుకు ఇస్తారండి? కలిసి మాట్లాడుకుంటారు కదా, ఎజెండా తయారు చేసుకుంటారు కదా. బహిరంగ వేదికల్లో నువ్వు నాతో కలిసి రా, నీ పార్టీ ఇడిచిపెట్టు, నా పార్టీలకు రా అని చెప్పి ఎందుకు చెప్తాము? అవసరం లేదు కదా.
మీరు మోడీ గారి పనితనం చూసిన తర్వాత, ఇన్ని సంవత్సరాల పనితనం, 25 సంవత్సరాల తన పనితనం చూసిన తర్వాత మీరు ఈ విధమైన అంచనాకు రాకండి. భారతీయ జనతా పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరు ఊహకందాని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉంది దేశం. ఈ రేవంత్ రెడ్డి గారి ద్వారా భారతీయ జనతా పార్టీ మనుగడ సాగించాలనుకుంటే అంతకంటే దురదృష్టకరమైన పరిణామం ఇంకొకటి ఉండదు, అవసరం లేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి సామర్థ్యము ఆయనది కాంగ్రెస్ లో చెల్లుతుంది, ఆయన సామర్థ్యం. ఎందుకంటే ఇంతకుముందు శరత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన సిద్ధాంతాలు, ఆయన విధానాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ముందు మనుగడ సాగిస్తారు అని చెప్పి. కనుక ఆ రకమైన సిద్ధాంతాల బేసిక్ గా మా భారతీయ జనతా పార్టీ నడవాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు అవసరం లేదని చెప్తున్నాం. ఓకే, కత్తి వెంకట స్వామి గారు.